శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా? ఇక ఇయాల్టి వార్తలు ఏమున్నాయో పురాగాల్సుకుందాం పారి. రాష్ట్రంలో కొత్త సర్కార్ వచ్చినాక ఫ్రీ బస్సు సౌలతి బగ్గనే పేరుగాంచింది. సగం మంచిగా సగం చెడ్డగా. ఫ్రీ బస్సులు వేడితే సరిపోతుందా? ఎక్కటోళ్ళ మందం బస్సుల సంఖ్య సుత పెంచాలే కదా అని జనాలు సర్కారును మస్తుగానే తిట్టిపోస్తున్నారు. అదేందో కానీ అట్లా ఫ్రీ బస్సు సౌలత్ వచ్చిందో లేదో జనాలు ఉన్న పనికి లేని పనికి బస్సు ఎక్కబట్టిరి. ఇక దాంతో రోజు బస్సులో పోయేటోళ్ళ ఇక్కట్లయితే చెప్పతరం కాకుండా అయింది. ఇగో ఇప్పుడు బళ్ళకు కాలేజీలకు పనులకు పోయేటోళ్లకు ఉన్న బస్సులు సాలక సీట్లు దొరుకుడు దేవుడెరుగు. కనీసం నిలువ చోటు కూడా దొరుకుతలేదని ప్యాసింజర్లు రోడ్డెక్కి సర్కారును గట్టిగానే గదుగుతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏమైందంటారా? అయితే నూరి మీరే. అవసరం ఉన్న కాడ ప్యాసింజర్లకు పాపం బస్సులు దొరుకుతనే లేవు. బడికి టైం అవుతుంది ఓ పక్క, ఇంకో పక్కనేమో బస్సు రాదాయే. ఈ బస్సుల కరువు వచ్చి రోజు ఆలస్యమే పోతే ఊకుంటారా పంతుళ్ళు? ఈ విమానం మోత చేస్తారు కదా. బస్ పాసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బస్సులే లేవు. ఇక ఇట్లయితే కాదు, కొట్లాడాల్సిందేనని తాడవాయి మండలం ఆర్కొండ బడి పిల్లలు కామారెడ్డి పోయి చదువుకోనికే బస్సులు లేక ఇబ్బంది అవుతున్నదని రోడ్డు మీద బయట ఇచ్చిర్రు. ఆడోళ్లను చదువుకునే పిల్లలను చూసి బస్ డ్రైవర్లు స్టాప్ల కాడ సుత బస్సులు ఆపుతలేరట. ఉదయము సాయంత్రము చదువుకునే పిల్లలు బస్సులెంట పడి ఉరుక్కుట్ట బస్సు దొరకబట్టుకునేది ఎంత ప్రమాదమో అని అంటున్నారో ఆ పిల్లలు తల్లిదండ్రులు. ఒక్క బస్సులో ఇసుకన్న రాలనంత నిండుగా 100 మందికి పైన ప్యాసింజర్లు ఫుట్బోర్డు మీద నిలబడి మరీ ప్రయాణం చేసుడు ఎంత ప్రమాదం ఉన్నది ఆర్టీసీ సంస్థకు తెలియనిది కాదు. ఇగనన్న వాళ్ళ కోస ఇది వాళ్ళకు బస్సులు పెంచమని అందరు అంటున్నారు. దేశంలో ఎప్పుడు ఏదో ఒక కయ్యం నడుస్తూనే ఉంటుంది. పార్టీల మధ్య ఆడోళ్ళు నీళ్ల కోసం కొట్లాడే కొట్లాటల కన్నా ఈ రాజకీయ నాయకుల కొట్లాటలు ఈ చంత్రం ఉంటాయి. ఆ పార్టీ మీద ఈ పార్టీ అరవాలి, ఈ పార్టీ మీద ఇంకో పార్టీ అరవాలి. మొత్తానికి పని పాతరా ఇంకేదో జాతర అన్నట్టు జనాలను పిచ్చోళ్ళని చేసి రాజకీయ నాయకులు టైం వేస్ట్ చేస్తారు. నెల లక్షల జీతం దొబ్బి తింటారు. ఇగో నిన్న బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే రెండు కుమ్మక్కైనాయని కూతలు కూసిరు కదా. ఈ రోజేమో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీసు ముందు ధర్నా చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని అన్నది. అసలు ఏం ధర్నా అది, ఎందుకు ధర్నా అన్నది మీరే హర్చుకోర్రి. పెద్ద తలకాయలంతా ఒక్కగాడ గుమిగూడి ధర్నాకు కూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంకా కొన్ని పార్టీల నాయకులంతా గన్ పార్క్ల అమరవీరుల స్తూపం నుంచి ఈడీ ఆఫీసు దాకా ర్యాలీ తీసిర్రు. ఈడీ ఆఫీసు ముంగట బయట ఇచ్చిర్రు. అసలు వీళ్ళ కథ ఏంది అని అరుచుకుంటే ఆదాని మెగా కుంభకోణం మీద దర్యాప్తు చేయాలన్నట. అంతేకాకుండా సెబీ చైర్మన్ అక్రమాల మీద జేపీసీ వేయాలనంట. అంతేకాకుండా మొదలైతే ఆ సెబీ చైర్మన్ ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిరట. ఈ ముచ్చట కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అన్నాడు. దోషులు తప్పించుకోనికే మస్తు బొక్కలే ఉన్నాయి కాబట్టి మొదలీలకు శిక్ష చేయాలని సుత వాళ్ళు డిమాండ్ చేసిరట. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, సీతక్క మేడము, శ్రీధర్ బాబు సారు, జూపల్లి కృష్ణారావు లాంటి పెద్ద పెద్ద తలకాయలందరూ ఇందులో పాల్గొని మోడీని సుతా తిట్టిపోసిర్రు. వెనకటికి మోడీ నల్లధనాన్ని బయటపెట్టి జనాలకు తలా 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, ఆ ముచ్చట ఏమైందని సుతా వాళ్ళందరూ గుర్తు చేసిర్రు. ఇట్లా అందరూ కోపానికి వచ్చిర్రు. కానీ ఏమో మళ్ళా రాష్ట్రంలో పాలన బాగున్నదని కేంద్రాన్ని తిడుతున్నారా అని అందరు అంటున్నారు కూడా. ఏందో ఏమో ఈ రాజకీయ నాయకులు అందరు పోండి. విన్నారు కదా ఇవాల్టి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి ఇంగిన్ని వార్తలు చెప్తా. అది వరదాకా ఎన్ఐఎన్ మీడియాల వీడియోలు చూడుర్రి.